టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లముడి గురించి తెలిసిందే. అయితే ప్రజెంట్ క్రిష్ పరిస్థితి బాలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు సినిమా ప్రకటించిన క్రిష్ అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయాలి అని అనుకున్నాడు. కానీ పవన్ పొలిటికల్ కారణంగా వీరమల్లు ఇప్పటికీ ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసుకోలేకపోయింది. చేసేది లేక మధ్యలోనే క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఆయన కూడా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ఇక వీరమల్లు నుంచి తప్పుకున్న క్రిష్ అనుష్కతో ఘాటి అనే సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమాను కూడా జెట్ స్పీడ్లో కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని అనుకున్నాడు. గతేడాది టీజర్ కూడా విడుదల చేసి సినిమాపై మంచి అంచనాలు పెంచేశాడు. అదే స్పీడ్లో ఏప్రిల్లో ఘాటిని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాడు. కానీ ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఈ సినిమా పరిస్థితి అయోమయంగా మారిపోయింది. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై క్లారిటీ కూడా లేకుండా పోయింది. అంతేకాదు, ఇప్పుడు కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఈ మూవీ కూడా మధ్యలోనే ఆగిపోయిందా, లేకపోతే క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు క్రిష్ సినిమాలకి ఎందుకు ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి? ఇంతకుముందు కూడా బాలీవుడ్లో ఆయన మణికర్ణిక వంటి చారిత్రాత్మక చిత్రాన్ని మొదలుపెట్టి మధ్యలోనే తప్పుకున్నాడు. మొన్న హరిహర వీరమల్లుకి ఇదే జరిగింది. ఇప్పుడు ఘాటి పరిస్థితి కూడా అలాగే ఉందనే టాక్ వినిపిస్తుంది. మరి క్రిష్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.